అరెస్ట్ అయిన ఈ నేతలందరూ కూడా గత 5 ఏళ్లలో వాళ్ళ నిన్న కేసులకే అరెస్ట్ అయ్యారే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క కొత్త కేసు పెట్టినా ఎవరిని అరెస్ట్ చేయలేదు వర్మ గారు. అది మీరు చూసుకోవాలా. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవరు అరెస్ట్ అయినా, నాని అరెస్ట్ అయినా ఎవరైనా. ఓకే 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 బాలకోటి గారు వర్మ గారు చెప్పండి. ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అలా నెమ్మదిగా ఒక ఏడాది ముగిసిపోయింది. రెండో ఏడాదిలోకి అడుగు పెడుతున్నాము. వెన్నుపోటు అని చెప్పి వీళ్ళు అంటారు. సంక్రాంతి దీపావళి సంబరాలు, నరకాసురుడు పోయారు, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారని వాళ్ళు అంటారు. వాస్తవాలు వ్యతిరేకత ఉందా కూటమి ప్రభుత్వం మీద? ప్రజలు ఏమనుకుంటున్నారండి? వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఏ రాజకీయ పార్టీ అయినా తాను అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో 2 హామీలు ఇవ్వాలండి. ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమ పథకాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల హామీ ఇచ్చాడు, దాని పేరు నవరత్నాలు. కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల పిలుపునిచ్చింది, దాని పేరు సూపర్ సిక్స్. సెటైర్లు, వెటకారాలు పక్కన పెడితే ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆదాయం లేదు. అంటే ఒకసారి ఇంట్లో 2 బస్తాల టిక్కీ బియ్యం ఉంచుకొని కాపురాన్ని నెట్టుకురావటం, లేదా ఏ రోజుకు ఆ రోజు కిలో బియ్యమో 2 కిలోల బియ్యమో కొనుక్కొని కుటుంబాన్ని నెట్టుకురావటంలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండో పరిస్థితి. కేవలం పింఛన్లకే నెలకే 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఏడాది కాలంలో పింఛన్లకి ఇచ్చిన డబ్బులే 34,000 కోట్లు అండి. 34,000 కోట్లు అండర్లైన్ చేయండి. ఏడాదికి 34 అంటే 5 ఏళ్ళకి ఎంత అవుతుందో చూడండి, 1,50,000 కోట్లు అవుతుంది. అంటే సంక్షేమ పథకాలు పోటీబడి ఇవ్వటం మూలాన భారంగా మారిన మాట యథార్థం. సరే, ఈ సంక్షేమ పథకాల నుంచి కూటమి ప్రభుత్వం పారిపోయిందా, ఒయిదొలిగిపోయిందా, నేను ఇవ్వనని చెప్తుందానంటే ఇవ్వను అని చెప్పి చెప్పదు, చెప్పలేదు కూడా. ఎందుకంటే ఇవ్వాల్సిందే, కాకపోతే కాలాతీతం అవుతుంది, దాని మీద ఎక్సర్సైజ్ చేస్తుంది. ఈ రోజున ఏంటంటే దిగిపోయిన వైసీపీ పార్టీ తాను నవరత్నాల ద్వారా 2,79,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కాబట్టి, 34 సార్లు బటన్ నొక్కాం కాబట్టి మీరు ఎందుకు నొక్కటం లేదనేది వాళ్ళు వేసే ప్రశ్న. నిజానికి ఏంటంటే వైసీపీ పార్టీ సూపర్ సిక్స్ పథకాల మీద తప్ప ఇంకా ఏ అంశం మీద కూడా మాట్లాడలేదు, మాట్లాడదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి మాట్లాడరు, పోలవరం గురించి మాట్లాడరు, ఉద్యోగాల గురించి మాట్లాడరు, లేదా నాటి పరిపాలనలో ఉన్న మరకల గురించి కానీ, రక్తపు మరకల గురించి కానీ మాట్లాడరు. కేవలం ఆయన మాట్లాడేది కూడా సూపర్ సిక్సే. నీకు 18,000, నీకు 15,000, నీకు 30,000 ఏవి అదే చెప్తున్నాడు. మరి నిజానికి ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవ్వాలి, మేము కూడా ఇవ్వద్దని మేము చెప్పం, ఇవ్వాలి. లేదంటే ప్రజలను ఆలోచింపజేయాలి. ఎందుకంటే ఉన్న యథార్థం అది. ఈ రోజున పరిశ్రమలు తెస్తున్నాము, కష్టపడుతున్నాం అనే మాట తప్ప ఇప్పటికి ఏడాదిలో పెట్టిన పరిశ్రమలు అయితే లేవు. రాజధాని అమరావతిలో నిన్న మొన్నని 4 రోజుల క్రితమే 34,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి పనులను అప్పచెప్పారు. ఇప్పటికైతే రైతులకి సంబంధించిన ప్లాట్లు కూడా హద్దురాళ్ళు వేసి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత తిట్టుకుంటూ అమరావతి ఉద్యమం గురించి ఆ అమరావతి మహిళల మీద పెట్టిన ఒక్క కేసును కూడా మనం ఎత్తేయలేదు. తుని కేసులు ఎత్తేసాం. తుని కేసుల మీద వాళ్ళకి అప్పీల్ చేద్దామంటే మళ్ళీ దాని మీద రగడరగడైపోయి అప్పీల్ కూడా వెనక్కి తీసుకున్నాం. విశ్వరూప్ మీద దాడి చేసిన ఇంటిని తగలబెట్టి కేసు రద్దు చేసిన తప్ప మరి కారణం ఏంటో నాకు తెలియదు. కానీ అమరావతి రైతుల కేసులు రద్దు చేయడానికి మాత్రం మరి చేతులు రావడంలా ఇదేంటో ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అడిగాం. అందుకని నేనేమంటానంటేనండి, అభివృద్ధిని సంక్షేమాన్ని బేరీజు వేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా అడిగే వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే మనం అడిగాం గతంలో, మీరు అమ్మఒడి 2కి ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చారని అడిగాం. పెన్షన్లు పెంచుకుంటూ పోయారు, 250 రూపాయలు చొప్పునని మనం అడిగాం. లేదా రైతు భరోసా కూడా 12,000 ఇస్తామని 7,500 రూపాయలు ఇచ్చని మనం అడిగాం. కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళు కూడా అడుగుతారు. దీనికి ఒకటే తారక మంత్రం, ప్రజలైతే పూర్తిగా రాష్ట్రం బాగు చేసుకోవాలనే కోణంలో ఉండాలి తప్ప
నాకు ఇంకా పథకాలు రాలేదంటే ఎదురు చూస్తున్న పరిస్థితి ఇంకా లేదండి. వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజున అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ ఈ పరిస్థితిని అర్థం చేయించాలి. ఎందుకంటే ఒక మాట అండి, ఇప్పుడు నిల్వ ఉంటే అవుట్ఫ్లో ఉంటుంది, ఇన్ఫ్లో ఏది అసలు వాటర్ లేదండి. కృష్ణానదిలో నీళ్లు ఉంటే 4 ఎకరాలకి నీళ్లు ఇస్తావు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, కాదు నేను 6 లక్షల కోట్ల రూపాయలు అప్పే మాత్రం చేశానని. నేను కూడా ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు లక్ష్మణ కూడా చెప్పాడు సోదరుడు, 100 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే 2,79,000 కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు? ఏ ఆదాయ వనరులను పెంచారు ఆంధ్రప్రదేశ్లో? నేను చెప్తాను చెప్పండి, ఏ ఆదాయం వచ్చింది చెప్పండి. ఈ రోజున మద్యం అమ్మిచ్చాం, ఇసుక అమ్మిచ్చాం, ఆదాయ వనరుల నుంచి ఇవ్వటమే తప్ప కొత్తగా వచ్చిన ఆదాయ వనరులు ఏముంది? అందుకని రాష్ట్రం చిన్న భిన్నమైంది. దీని మీద అయితే